హాయ్, వెల్కమ్ టు యోఏటీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం కేసు చాలా కీలకంగా మారింది. ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు హైకోర్టు కూడా సిబిఐ దర్యాప్తు వైపే మొగ్గు చూపాయి. దీంతో ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కానీ దర్యాప్తు వేగంగా జరుగుతుందా అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలో కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉంది. ఆయన కూడా బెయిల్ మీదనే ఉన్నారు. వివేక హత్య కేసు కూడా ఇంతవరకు తేలలేదు. ఇవే కాదు, ఇంకా చాలా కేసుల్లో కూడా సిబిఐ అడుగులు అంత వేగంగా లేవు. సిబ్బంది కొరత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థను తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో కాళేశ్వరం కేసు సిబిఐ చేతులకు వెళ్ళింది. ఈ కేసు ఇప్పుడు తేలుతుందా? ఇప్పటికిప్పుడు శిక్ష పడుతుందా? ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సిబిఐ ఎంట్రీ తర్వాత రాష్ట్రంలో జరగబోయే పరిణామాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ముమ్మాటికి అవినీతి జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ కూడా అదే తేల్చింది. కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఇటు సిబిఐ విచారణకు కాషాయ పార్టీ కూడా పచ్చజెండా ఊపింది. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత కారు పార్టీదేనని హస్తం నేతలతో కలిసి కమలం పెద్దలు కూడా గట్టిగానే వాదిస్తున్నారు. దీంతో కాళేశ్వరంపై ప్రభుత్వ ప్రకటన తర్వాత పరిణామాలు చకచకగా మారిపోతున్నాయని అనిపిస్తుంది. కాళేశ్వరంపై అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలని లేఖలో రాసినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం మీద జరిగినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లను కేంద్ర హోంశాఖకు అటాచ్ చేయనుంది. ఫైనల్గా హోంశాఖ ఆదేశాల మేరకు కాళేశ్వరంపై విచారణ నిమిత్తం రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వనుంది సిబిఐ. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. కమిషన్ నివేదికపై తదుపరి విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించగా సభ ఆమోదించింది. ఇక ప్రొసీజర్ అంతా కూడా బాగానే ఉన్నా సిబిఐ ఎంట్రీకి ఓ చిన్న చిక్కు వచ్చి పడింది. అదే సిబిఐ ఎంట్రీకి మాజీ సీఎం కేసీఆర్ పెట్టిన బారికేడ్. 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిబిఐ అనుమతిని నిరాకరించింది. రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా 51 జీవో జారీ చేసింది. దీంతో సిబిఐ ఏదైనా కేసు విచారణ జరపాలంటే ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన జీవోను ప్రస్తుతం రేవంత్ సర్కార్ సవరించేందుకు సిద్ధమైంది. జీవో 51ను సవరించి సిబిఐకి రూట్ క్లియర్ చేసేందుకు రెడీ అయిపోయింది. సో సిబిఐ ఎంట్రీకి గ్రాండ్ వెల్కమ్ అన్నట్లే మరోవైపు ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగానే సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానించింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కమిషన్ రిపోర్టు ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు ఉండదని న్యాయవాదులు తెలిపారు. సిబిఐ దర్యాప్తునకు ఇప్పుడు స్కోప్ లేదని కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే కేవలం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పిందే కానీ అసలు సిబిఐ దర్యాప్తు వద్దని చెప్పలేదంటున్నారు ప్రభుత్వ న్యాయవాదులు. హైకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకోవద్దంటున్నారు. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు. ఇటు సిబిఐ విచారణపైన పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సిబిఐ దగ్గర 7,072 పెండింగ్ కేసులున్నాయి. వీటిలో 529 అవినీతి కేసులను ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తోంది. అలాగే సిబిఐలో 7,295 మంది సిబ్బంది పనిచేస్తుండగా 1,610 మంది ఉద్యోగులు కొరత ఉంది. దీంతో పెండింగ్ కేసులు, పనిభారంతో పలు సందర్భాల్లో దర్యాప్తు జాప్యం అవుతుంది. మరి కాళేశ్వరం కేసు సిబిఐ చేతికి అయితే వెళ్ళింది. మరి విచారణ ఎప్పుడు మొదలవుతుంది, వాస్తవాలు ఎప్పుడు బయటకు వస్తాయి అన్నదానిపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ అయితే నడుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.